ఉన్న మనిషి చర్చికి వచ్చి కూర్చుందంటే ఎలాంటి మనిషిని దేవుడు దర్శించాడో నీకు అర్థం కావాలి. గాజులు, బొట్టు, మంగళసూత్రం అన్ని వేసుకున్న ఒక వ్యక్తి వచ్చి కూర్చుందంటే ఒక అన్య జనురాలిని నా ప్రభు దర్శించాడని అర్థం. ఆమెను పలకరించండి, ఆమెతో మాట్లాడండి, ప్రోత్సహించండి. అవి తీసేయమని కాదు, అవి పెట్టుకున్న పర్వాలా, రా ముందు దేవుని సన్నిధికి రా, సిస్టర్ మంచి పని చేశావు, జీవం గల దేవుని దగ్గరకు వచ్చావు, ఆమె ప్రోత్సహించండి, పలకరించండి, మాట్లాడండి, ప్రార్థన ఎట్లా చేయాలో నేర్పించండి. కానీ మంగళసూత్రం వేసుకున్నందున నువ్వు అపవిత్రురాలివి, నువ్వు క్రైస్తవురాలి కాదని నిషేధించడం తప్పు. బొట్టు పెట్టుకుంది అని ఆమెను అన్నావు. ఆమె అన్యజనురాలు, క్రీస్తు వద్దకు వచ్చింది, ఆమె బొట్టు పెట్టుకుంది. బొట్టు నిషేధం అని నువ్వు అన్నావు. మరి ఐబ్రోసులు నువ్వు బొట్టు పెట్టలే, మరి ఈ చేసావుగా, ఆటి సంగతి ఏంది? అది చెప్పింది ఆ బైబిల్. కాబట్టి అన్ని జనుల్లోంచి ప్రభు దగ్గరకు వస్తున్న వాళ్ళని ఓవర్ యాక్షన్ చేసి వాళ్ళని కంట్రోల్ చేయడానికి ట్రై చేయకండి. వాళ్ళకి సత్యం అర్థమైనప్పుడు, మనోనేత్రాలు వెలిగినప్పుడు ఆ ఆచార సంబంధిత వ్యవహారాలు వాళ్ళే వైనం చేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. నేనైతే ఒక్కసారి కూడా ఒకళ్ళు కూడా బొట్టు తీసేయని చెప్పాలా, చెయ్యను కూడా ఆ ప్రసంగంలో. ప్రైజ్ ది లార్డ్. దేవుని పేరిట మీ అందరికీ వందనాలు. గత కొద్ది రోజులుగా చాలా మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరినీ బజార్ మనుషులు అన్నారని చెప్పేసి వీడియోలు అయితే వస్తూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాము. అసలు విషయం ఏంటంటే ఇక్కడ ఎవరు పూర్తిగా వీడియో చూడట్లేదు. వీడియో చూడకుండా ఆ ముక్క తీసుకొని ఆయన అన్నాడని అంటున్నారు. ఇలా మేము ఏదన్నా ఆయనకి సపోర్ట్గా మాట్లాడుతుంటే మమ్మల్ని కూడా మేము గొర్రెలని చెప్పేసి ఇక వాళ్ళ ఇష్టం అన్నమాట. మేము ఆయన డబ్బా కొట్టుకుంటున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీకు తెలియదు కదండి, ఒకసారి వచ్చి చూస్తే ఆయన ఏంటో చూస్తే మీకు తెలుస్తుంది. ఒకసారి తండ్రి సన్నిధి మందిరానికి వచ్చి ఆయన ఎలాంటి వారు, ఆయన అసలు ఏం మాట్లాడుతున్నాడు, ఏం బోధిస్తున్నాడో చూస్తే తెలుస్తుంది. ఆయన చెప్పే మాటల వల్ల ఎంతోమంది వారి జీవితాలను మార్చుకున్నారు. త్రాగుబోతులు మారారు, వ్యసనపరులు మారారు, ఎన్నో కుటుంబాలు కట్టబడ్డాయి. ఇవన్నీ తెలియదు కదా. తెలియని వారే మాట్లాడేది, తెలిసిన వారైతే ఎవ్వరు కూడా ఆయన గురించి తప్పుగా మాట్లాడారు. రోజుకొచ్చేసి ఆయన మందిరంలో ఎంతోమంది రోజు ఆహారం తింటూనే ఉంటారు. రోజు అన్నం దొరుకుతుంది అక్కడ. ఎంతోమంది కొడుకులు వదిలేసిన తల్లుల్ని ఆయన పెంచుతున్నారు. ఆయన సొంత తల్లితో సమానంగా వారిని పెంచుకుంటున్నారు. అది ఎవరికీ తెలియదు కదా. ఏదో అక్కడ మాట్లాడారు అని చెప్పేసి ఆ రెండు ముక్కలు పట్టుకొని మాట్లాడుతుంది కరెక్ట్ కాదండి. ఇది కూడా అందరూ మాట్లాడుతున్నారని అయితే నేను చెప్పను. కొంతమంది మతోన్మాదులు మాత్రమే ఇలా మాట్లాడుతున్నారు, అందరూ అయితే కాదు. ఇక్కడ మనం హిందువులు, క్రిస్టియన్ అనుకుంటున్నాం కానీ దేవుడు మనుషులు మాత్రమే పుట్టించాడు. ఈ మతాలన్నీ మనం ఏర్పరచుకున్నవే. అసలు వాళ్ళే ఇలా మాట్లాడేది. ఒకసారి పూర్తిగా ఆ వీడియో వినండి, ఆ వాక్యం వినండి. అసలు ఆయన ఏం మాట్లాడాడు, ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది, ఏ సందర్భంలో మాట్లాడాడు. ఆ రోజు ఏంటంటే ఆయన సంఘానికి వచ్చే స్త్రీలకి చెప్తున్నాడు, ఒక స్టోరీ లాగా చెప్తున్నాడు అనమాట. ఒక పాస్టర్ గారు ఇట్లాగా చర్చి ముందు పూలు పెట్టాడు. అది ఎవరు కొనరా, వీళ్ళందరూ పరిశుద్ధాత్మతో నిండబడిన వాళ్ళు, వీళ్ళెవరు కొనరు, వారు కొనరు అన్నారు. కానీ మిగిలిన వాళ్ళందరూ బజార్ మనుషులని కానీ పెట్టుకోకూడదని కానీ ఆయన ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. ఒకసారి పూర్తిగా వీడియో అనేది చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ హిందువులు, క్రైస్తవులు అని చెప్పేసి మతాలన్నీ రెచ్చగొట్టి ఈ మతోన్మాదులు చేస్తున్న కుట్రే తప్పించి ఇక్కడ అంతకు మించి ఏమీ లేదు. ఇది ఒకసారి అందరూ అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దేవుడు మనుషులను అయితే పుట్టించాడు కానీ మతాలు అవన్నీ దేవుడు పుట్టించలేదు. ఇవన్నీ మనుషులు ఏర్పరచుకున్నవే అన్నమాట. ఇప్పుడు క్రైస్తవుల్లో కూడా హిందూ సోదరులు ఉంటారు. అలానే ఇళ్ళ దగ్గర కానీ వారికి తెలిసిన వాళ్ళు కానీ ఉండకుండా అయితే ఉండరు. క్రైస్తవులకు తెలిసిన హైందవులు ఉంటారు, హైందవులకు తెలిసిన క్రైస్తవులు ఉంటారు. ఇళ్ళ దగ్గర ఏదైనా ఫంక్షన్ అనుకోండి, ఏదైనా పండగ అనుకోండి, మా పండగకి మీరు రండి అని పిలుచుకుంటారు, లేదంటే వారి పండగ మీరు రండి అని చెప్పి పిలుస్తారు. అలా ఒకరికొకరు స్నేహంగా ఉంటారు. కానీ ఎవరు కూడా ఇలాంటి చిన్న చిన్న కారణాల వల్ల అయితే వారికి ఇదిగో మీ చర్చిలో చాలా మంది ఇలా మాట్లాడాడంట మా హైందవుల గురించి అనేసి, లేదు మీరే తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు, ఆయన అట్లా తప్పుగా మాట్లాడలేదు కదా అని చెప్పేసి మత కల్లోలాలు సృష్టించడమే కానీ ఇక్కడ అంతకు మించి ఏమీ లేదు. అర్థం చేసుకుంటే అక్కడ తప్పు ఏమీ ఉండదు. ఒక్కసారి పూర్తిగా వీడియో చూసి అర్థం చేసుకోండి.
ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు, ఇప్పుడు నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, దేవుళ్ళలోకి వచ్చాను, నాకు బంధువులు నమ్ముకోలేదు, అంత మాత్రానని చెప్పేసి నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా అని చెప్పి వాళ్ళేం నన్ను దూరం పెట్టలేదు, వాళ్ళు దేవుణ్ణి నమ్ముకోలేదు కదా అని చెప్పి నేనేం వారిని దూరం పెట్టలేదు. అందరూ ఒకటే, మనుషులందరూ ఒకటే. మనం వేరే దేశానికి వెళ్తామండి, మీరెవరు అంటే మేము ఇండియన్స్ అని చెప్పుకుంటాం, కానీ నేను క్రైస్తవురాలని లేదు నేను హిందువుని అని చెప్పుకోరు కదా. అందరూ ఒకటే, అందరం భారతీయులు అనే మేమందరం భారతీయులం అనే చెప్పుకుంటాం, కానీ క్రైస్తవులు హిందువులు అనేవి ఉండదు కదా. ఒక్కసారి ఆలోచించండి. కొంతమంది మతోన్మాదులు మాత్రమే ఇలాంటివి సృష్టించి ఇలా మాట్లాడుతున్నాడు. తెలుసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మన దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఒక పక్క దేశాలు యుద్ధాలు జరుగుతున్నాయి, అట్లానే ఎన్నో చోట్ల ఎన్నో అనర్థాలు జరుగుతూనే ఉన్నాయి. మనం లేస్తే న్యూస్ చూస్తూనే ఉంటాం, ఎన్నో జరుగుతున్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే కొన్ని న్యూస్ ఛానల్స్ అలానే కొంతమంది మతోన్మాదులు ఇదే పనిగా పెట్టుకొని ఆయన విమర్శిస్తున్నారు. కానీ ఎన్నో జరుగుతున్నాయి కదా, వాటి గురించి పట్టించుకోవచ్చు కదా. అవన్నీ పక్కన పెట్టేసి ఇదేంటో పెద్ద విషయంగా తీసుకొచ్చేసి జనం ముందుకి ఇదిగో ఇట్లా అన్నాడు ఇలా అన్నాడని చెప్పి మత కల్లోలాలు సృష్టిస్తున్నారే తప్పించి అంతకు మించి ఇందులో ఏమీ లేదు. నేనైతే మరొకసారి చెప్తున్నాను, అంతకు మించి ఏమీ లేదు. ఒక్కసారి మీరు కూడా మనసు పెట్టి ఆలోచించండి. అసలు ఆయన నిజానికి ఏం మాట్లాడాడు, ఆయన ఎందుకు అక్కడ అట్లా మాట్లాడాల్సి వచ్చింది అనేసి ఒక్కసారి ఆలోచిస్తే అక్కడ విషయమే ఉండదు. పూర్తిగా ఒకసారి ఆ వీడియో కూడా చూడండి, ఆయన ఎందుకు మాట్లాడాడో చూడండి. అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. అంతేగాని తెలుసుకోకుండా ఒక మనిషి మీద అలాగా నిందలు వేయటం కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నాను కాబట్టి నాకు శాలమన్న ఏంటో తెలుసు. మీరు కూడా వచ్చి చూస్తే మీకు తెలుస్తుంది. ఒకసారి వచ్చి చూడండి ఆయన ఏంటో, ఆయనతో మాట్లాడి తెలిస్తేనే కదా. ఇప్పుడు ఒక మనిషి ఏంటో మనం దూరంగా ఉండి చూసేది వేరు, ఎవరో చెప్పిన మాటలు విని మనం మాట్లాడుకునేది వేరు. కానీ ఒక మనిషి దగ్గరికి వెళ్ళి అతను ఎలా ఉంటారో దగ్గర నుంచి చూస్తేనే కదా మనకి అసలు వాళ్ళు ఏంటో అర్థమవుతుంది. అలా తెలుసుకోవాలి. కానీ ఎవరో చెప్పిన మాటలు వినేసి అలా అన్నాడంట ఇలా అన్నాడంట, కానీ నిజంగా ఆయన అన్నాడో లేదో అయితే తెలియదు కదా. ఒకసారి తెలుసుకుంటే ఎవరేంటో అనేది తెలుస్తుంది, ఒక క్లారిటీ వస్తుంది, వాళ్ళు మంచి చెడు అనేది తెలుస్తుంది. అంతేగాని ఒకరు చెప్పిన మాటలు వినేసి ఇట్లా అన్నాడంట అలా అన్నాడంట అని ఇలా ఒకరి మీద ఒకరు కోపాలు పెంచుకోవడం తప్పించి అక్కడేం లేదు. ఇది కూడా కొంతమంది చేస్తున్నదే, అందరూ అని అయితే నేను అనను. ఇప్పుడు ఇట్లా మతకల్లోలాలు సృష్టించే వాళ్ళందరూ మొన్నటిదాకా ఏమైపోయారని మణిపూర్లో జరిగిన సంఘటన గురించి ఎవరూ మాట్లాడలేదు. ఇప్పుడు వచ్చేసి శాలమన్న అన్నాడని చెప్పేసి ఈ మాటను పట్టుకొని ఇలా మాట్లాడుతున్నారు. కానీ అప్పుడేమైపోయారు ఈ న్యూస్ ఛానళ్ళు వాళ్ళందరూ, అప్పుడేమైపోయారు ఈ మత పెద్దలందరూ. అప్పుడు ఇలానే మాట్లాడవచ్చు కదా. ఇవే కాకుండా ఇంకా ఎన్నో ఉన్నాయి మాట్లాడదలుచుకుంటే. అవేమి మాట్లాడకుండా ఇదే మాట్లాడుతున్నారంటే ఇక్కడే అర్థం అవ్వడం లేదా వాళ్ళు చేస్తున్న కుట్రని. కానీ ఒక్కటండి, ఈ మతోన్మాదులు కానివ్వండి ఎవరైనా సరే శాలమన్నని ఎంత తగ్గిద్దామని చూసినా, ఆయన క్యారెక్టర్ మీద ఎన్ని నిందలు వేద్దామని చూసినా దేవుడైతే ఆయన్ని గణపరుస్తాడు. ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. దైవభక్తి గలవారం అని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా అన్నదాన్ని రౌండ్ చేసుకోవాలి. నన్ను చూస్తే ఒక భక్తురాలంటారా లేకపోతే బలహీనురాలంటారా? నన్ను చూస్తే అక్క వందనాలంటారా? దైవభక్తి గలవారం అని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా అన్నదాన్ని రౌండ్ చేసుకోవాలి. నన్ను చూస్తే ఒక భక్తురాలంటారా లేకపోతే బలహీనురాలంటారా?